ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసి. నన్ను లోకేష్ తండ్రి అన్నారు. నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరినీ ఓటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్లీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. ప్రధానమంత్రి సీట్ లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని గుజరాత్ కు బొమ్మని అక్కడనే మీ ఊర్లో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్ లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది.